నా నమస్కారం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ రెండు అంశాల మీద నేను కండక్ట్ చేయడం జరుగుతాం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేటువంటి అంశాన్ని వ్యతిరేకిస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా అనూహ్య స్పందన రావటం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడము, అలాగే మరి ఈ యొక్క సంతకాలని రేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా జిల్లా కేంద్రాలకి ఈ చేపట్టినటువంటి ఈ సంతకాలను మరి పంపడం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇక ఈ కార్యక్రమం రేపు జిల్లా కేంద్రానికి ఈ చేపట్టినటువంటి ఈ సంతకాలన్నీ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రానికి పంపిస్తున్నాము. అలాగే 15వ తారీఖున జిల్లా కేంద్రాల నుంచి సెంట్రల్ పార్టీ ఆఫీస్కి ఈ జిల్లా మొత్తం కూడా ఇక్కడ సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా సెంట్రల్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ నిర్ణయం తప్పు, ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చి సంతకాల రూపంలో ప్రజలు వాళ్ళ యొక్క గళాన్ని వినిపించారు అని చెప్పేసి ఈ యొక్క రిప్రజెంటేషన్ని గవర్నర్ గారికి 17వ తారీఖున అందజేయనున్నారు. ఇక రెండో అంశం వచ్చేసి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా చిలుకలూరుపేట పట్టణం నుంచి నాదెండ్ల, ఎడ్లపాడు, చిలుకలూరుపేట రూరల్ మండలం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా చాలా చక్కగా సహకరించి మరి మన నియోజకవర్గంలో ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా 63,511 సంతకాలని చిలకలూరుపేట నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయటం, దీన్ని మన చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా నాయకులు చాలా చొరవగా ప్రజల వద్దకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళటము, వాళ్ళకు ఈ కార్యక్రమం గురించి చెప్పటము, అలాగే వాళ్ళు కూడా ఆల్రెడీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారి యొక్క సంతకం రూపం ద్వారా మరి ఆ యొక్క వ్యతిరేకతను చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి అందరూ కూడా వారి యొక్క గళాన్ని సంతకం రూపంలో వినిపించినటువంటి విషయమే ఈ సంతకము. మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళినప్పుడు మరొక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు, ఈ ప్రైవేటైజేషన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈ సంతకాల రూపంలో పెద్ద ఎత్తున కూడా తెలియజేసి మరి ముందడుగు వేసినటువంటి ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ, అలాగే వివిధ మంది మనం చూసాము, లాయర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ఎంతోమంది ఎడ్యుకేటెడ్ సెక్టార్స్ నుంచి కూడా తరలి వచ్చి స్వచ్ఛందంగా మరి ఈ సంతకాలు వాళ్ళు కూడా చేసి వాళ్ళ యొక్క మద్దతును తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను చేతులు జోడించి నమస్కారం చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి సహకరించినటువంటి మా నాయకులందరికీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులందరికీ, ప్రజలందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.